అలా 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 ఏం ప్లేయర్స్ మీరు? కాటరమ్మ కొడుకులమే మేము. మొత్తాన్ని తీసుకుపోయి జూకి తీసుకెళ్తారు కదా యానిమల్స్ ని, అట్లా కట్టిపడేసి తీసుకుపోయారు అనమాట ఎస్ఆర్హెచ్ వాళ్ళని. పంజాబ్ వాళ్ళు ఏమన్నా బ్యాటింగ్ అసలు 220 కొట్టి కూడా కొట్టించుకోవడం అంటే మా ఎస్ఆర్హెచ్ తర్వాతే. ఓకే, బాధ కలిగింది బానే, అందుకే రివ్యూ అప్లోడ్ చేయడానికి టైం పట్టింది. మాట్లాడుకున్నాం దీని గురించి. యాక్చువల్లీ ఈ వర్స్ట్ సిచ్యువేషన్ కూడా మాకు రికార్డు ఉంది తెలుసా? అదేంటో తెలుసా? పవర్ ప్లే హైయెస్ట్ స్కోర్ మళ్ళీ థర్డ్ టైం అన్నమాట. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ విత్ పండు. అండ్ మ్యాచ్ అయితే మామూలు జరగలేదు, మొత్తం వన్ సైడ్ అయిపోయింది అనమాట చెప్పాలంటే గట్టిగా. ఫస్ట్ పవర్ ప్లే మొత్తం మాదే ఉండే, దాని తర్వాత మ్యాచ్ మొత్తం వస్తాను పోయింది అనుకోండి, అది వేరే విషయం. ఉనాద్ ఖాట్ అండ్ మన హర్షల్ పటేల్ సక్సెస్ఫుల్లీ పంజాబ్ సైడ్ ఆడారు అనమాట. ఇక ప్రియాంష్ ఆర్య వస్తే 16 balls 50 అనమాట. వామ్మో వాయో, ఈ మామూలు బ్యాటింగ్ కాదు, ఊచగొట్టుడు అసలు నాకు ఫేమస్ అనిపించింది, మామూలు కాదు. అండ్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ నడిచింది అనమాట మ్యాచ్. ఇక మొత్తానికి ఫస్ట్ ఇన్నింగ్స్ వస్తే అభిషేక్ శర్మ 28 balls 74 runs అనమాట. ఏరా పులే అని అసలు బీజం వచ్చింది అనమాట, ఏమని కొట్టిండు. ట్రావిస్ హెడ్ హ్యాండ్ ఇచ్చి పడేసిండు. ఇషాన్ కిషన్ కూడా నాకు తెలుసు ప్రతిసారి ఇషాన్ కిషన్ ఒకటే మ్యాచ్ లో సెంచరీ కొడతారు, దాని తర్వాత మ్యాచ్ అంతా మిగతా మ్యాచెస్ అన్ని పడుకుంటాయి. సో ఇప్పుడు కూడా అంతే, మొన్న ఒక మంచి మ్యాచ్ ఆడిన, ఇప్పుడు మళ్ళీ ఇంకో నాకలేదు. హెన్రీ క్లాస్ అయితే కాటరం పెద్ద కొడుకు హ్యాండ్ ఇచ్చి పడేసిండు. 33 balls 39 ఏందో, ఆ స్ట్రైక్ రేట్ ఏందో నాకు అర్థం కాలే. అండ్ అనికేత్ వర్మ అయితే రన్అట్ అసలు క్లాసిన్ గారే తప్పేసి అనిపించింది. అసలు రన్ ఎక్కువ తీయకుండా ఉంటే బాగుండు. అనికేత్ వర్మ అసలు ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను నేను, మంచి 200 స్ట్రైక్ రేట్ బాగానే కొట్టిన, కానీ 9 balls 18 runs. చాలాసేపు ఉంటే ఇంకా 250కి వెళ్ళిపోయేది. అనికేత్ వర్మ మీద నాకు బాగా నమ్మకం ఉండేది. సలీల్ అరోరా కూడా ఒక 6 కొట్టి దాని తర్వాత మళ్ళీ అవుట్ అవడం. నితీష్ రెడ్డిని అసలు ప్లేయింగ్ లెవెల్లో 4th కి తెస్తే బాగుండు, 2 down తీస్తే బాగుండు అనిపించింది నాకైతే. ఎందుకో మరి లాస్ట్లో రావడం ఏంది, స్ట్రాటజీ ఏందో నాకైతే అర్థం కాలేదు, బొక్క పడిపోయింది. అండ్ మొత్తానికి 220 టార్గెట్ ఇస్తే ఇక ప్రియాంష్ ఆర్య ఊచగొట్టుడు కొట్టిండు. 16 balls 50 కొట్టి మామూలు కొట్టలే. ఇక కష్టపడి అవుట్ చేసిరు, కానీ లేకపోతే ఆయన 10 overs అవగొట్టి వెళ్ళిపోయాడేమో. ఇక ప్రభ్ సిమ్రాన్ కూడా 51 కొట్టి, అసలు వీళ్ళే సగం మ్యాచ్ గెలిపించి ఓపెనర్స్ పోయారు. అప్పుడు వికెట్ పడలే, ఎందుకు? బౌలింగ్ అంతా వీక్ ఉంది మంది. మొన్నది మంచిగా వచ్చింది కానీ బౌలింగ్ ఇప్పుడైతే చాలా వీక్ ఉంది. అయ్యా ప్యాట్ కమిన్స్ రావయ్యా, నువ్వు ఎక్కడున్నావు? అండ్ కొనోలి అయితే బాగానే అవుట్ చేసిరు. అండ్ శ్రేయస్ అయ్యర్ వచ్చిండు, సర్పంచ్ సాబు. యాక్చువల్లీ శ్రేయస్ అయ్యర్ అంటే నాకు కొంచెం రెస్పెక్ట్ అనమాట, ఫేవరెట్ ప్లేయర్ అన్నట్టు శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా. శ్రేయస్ అయ్యర్ మాత్రం పిచ్చి కొట్టుడు, అసలు సర్పంచ్ సాబు మామూలుగా లే. ఇక నాకు అప్పుడు అర్థమైంది, ఆయన హాఫ్ సెంచరీ కొట్టినప్పుడే బాల్ టు రన్ ఉండే. ఇక నాకు అప్పుడు అర్థమైపోయింది ఈ మ్యాచ్ కూడా పోయిందని చెప్పేసి. ఇక ఏం చేస్తాం, వదేరా వాళ్ళు వీళ్ళు శశాంక్ సింగ్ ఇక ఒకరిద్దరు అవుట్ అయినా కూడా పెద్దగా ఫరక్ లేకుండే. నెక్స్ట్ ఒక పడ్డ 16 ఓవర్లకే మ్యాచ్ అయిపోయే ఛాన్స్ వచ్చింది అనమాట. 20 runs ఎంత కావాలో, అప్పుడు 4 ఓవర్లు ఉన్నాయి, ఇంకెవడైనా కొడతాడు ఇది. కొట్టి పడేసారు సైలెంట్గా. మరి ఎక్కడ వీకెండ్ బౌలింగ్, మా బౌలర్స్ మాత్రం ఆపోజిట్ వాళ్ళకి మెయిన్లీ ఉనాద్ ఖాట్ 2 మ్యాచ్లు ఆయన వల్లే పోయినాయి అనమాట. ఎకానమీ ఎక్కువ ఇవ్వడం, వికెట్లు తీయకపోవడం, ఇలా నడుస్తుంది. ఇంకా హర్షల్ పటేల్ కూడా అంతే, ఎప్పుడో వింటేజ్ హర్షల్ పటేల్ అయితే లేరు ఇప్పుడైతే. ఏం చేస్తాం, కొట్టారు కొట్టించుకుందాం, మళ్ళీ రేపు వస్తాం, రేపు మళ్ళీ కొట్టించుకుంటాం ఆర్ఆర్ వాళ్ళతో. రేపు మళ్ళీ ఆర్ఆర్తో మ్యాచ్ ఉందన్నమాట. ఈసారైనా మంచిగా ఆడతారని అనుకుంటున్నా. ఈసారి కూడా పోతే ఇక అఫిషియల్లీ మనం అస్సాంకి పోయి ఎస్ఆర్హెచ్ అని వేసుకోవచ్చు. ఏందో సిఎస్కే కూడా గెలిచిపోయిందయ్యా నిన్న. సిఎస్కే కూడా గెలిచింది లాస్ట్కి. మరి మా ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఏమైందేమో అర్థం కాలే. మ్యాచ్ అయితే మళ్ళీ వన్ సైడ్ అయిపోయింది. అసలు కొంచెం కూడా లేకుండే. పంజాబ్ వాళ్ళు అయితే కొంచెం కూడా జాలి చూపి పిచ్చి కొట్టిరు. ఇప్పుడు ఆ కాటరమ్మ కొడుకుల ట్యాగ్ ఆర్ఆర్లోనూ ఆర్సీ వాళ్ళు తీసుకుంటారు అనమాట. వాళ్ళ బ్యాటింగ్ గట్టిగా ఉంది. మా వాళ్ళకి ఆ ట్యాగ్ కూడా పోయలేదు రాను. ఏం చేస్తాం, ఇక ఏం చేస్తాం, మళ్ళీ సపోర్ట్ చేస్తాం, మళ్ళీ అదే చేస్తాం. రేపు వస్తాం, ఈరోజు కొట్టించుకున్నాం, రేపు కొట్టించుకుంటాం, చూద్దాం. ఇక రేపు ఆర్ఆర్ మ్యాచ్ అయిపోతే మనం మాట్లాడుకుందాం. అప్పటిదాకా టీవీతో పాటు మీ కళ్ళు మా ఛానల్ మీద వేసి చూస్తారని చెప్పి లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.